మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అమలు కోసం రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పండించే వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా కల్పించాలని, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వద్దని రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 10 ఎకరాల లోపు విస్తీర్ణం ఉన్న రైతులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని, సకాలంలో డబ్బులు అందే విధంగా చూడాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తో పాటు కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి, ఏవో ఝాన్సీ, ఏఈఓ వందన, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, సిఈఓ సిద్దయ్య, డైరెక్టర్లు హాజరయ్యారు. చాలా మంది మిత్రులు చెప్పినారు 10 ఎకరంల వరకు అని. ఇది 5 నుంచి 10 కాదు, 10 ఎకరంల వరకు అడగకుండా 10 ఎకరంల వరకు అనే మాట వచ్చింది. అయితే అక్కడ ఒకసారి అర్థం వేరైతే రైతు ఎవరైతే కాలం చేస్తున్నారో, సేద్యం చేస్తా ఉన్నారో, ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే అందరికీ సేద్యం చేసిన వాళ్ళకి అందరికీ ఇస్తే చాలా సంతోషమే, అలా అభిప్రాయం కావచ్చు, భేదాభిప్రాయం ఏం లేదు. కాదు సీలింగ్ పెట్టినప్పుడు కూడా మేము 10 పెట్టాం, 10, 11 ఇయ్యమని అనకూడదు. 11 కట్ చేసినా 10 అయితే 10 అయ్యాలి, 15 ఎకరాలు 10 ఎకరాలు ఇయ్యాలి. ఇది రెండవది ఏమంటే పెట్టుబడి సాయం ఉంది కాబట్టి చాలా కొందరు అభిప్రాయపడతా ఉన్నారు, బడా ఉన్నాయి అంటే బడా ఉన్నాయి. ఇంతకుముందు రైతు మొత్తాన్ని ఎకరాకు 5,000 రూపాయలు శ్రీధరకు పంటకాలానికి వేసేవాళ్ళు, సంవత్సరానికి 10,000. అది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు పెంచి రైతు భరోసా అనే కార్యక్రమం నుంచి రూపకల్పన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీ అభిప్రాయాలు ఇక్కడ సమావేశానికి రానటువంటి ఎవరైనా రైతులు వస్తే కూడా తర్వాత వస్తే కూడా యాడ్ చేసుకొని వాళ్ళ అభిప్రాయం మేము ఇంత రాసుకున్న తర్వాత 50-60 మంది రైతుల అభిప్రాయాలు క్రోడీకరించి ఒక 5 మంది రైతులు ఈ అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. ఇంకొక 10 మంది రైతులు ఈ అభిప్రాయాన్ని వెలిపించారు. తర్వాత మిగతా రైతులు ఈ అభిప్రాయాన్ని వెలిపించారు. అందరూ కలిసి ఇంకా ఒక కామన్ అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. చెప్పినట్టు సకాలంలో ఇవ్వాలని చెప్తున్నారు. కాబట్టి అట్లా ఆ అభిప్రాయ వారీగా ఒక రైతుల సంఖ్య వేసుకొని అది మీరు ఇప్పుడు డైరెక్టర్లు అందరూ ఏకగ్రీవంగా తీర్మానిస్తే అందరూ సంతకాలు చేసిన తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది. కేసీఆర్ సర్కార్ ఎకరాకు 10,000 సంవత్సరానికి ఇస్తుంది, దానికి రిస్ట్రిక్షన్ లేకుండా. అది నమ్మకం. ఈరోజు 15,000 కాడికి ఇస్తాడు, సంతోషం. అది ఇట్లా టైం తీయాలి, ఇంకా దీన్ని కమిటీ ఇవ్వాలి, ఇది అని అనవసరంగా ఈ సంవత్సరం లాస్ అయ్యేటట్టుంది. వర్షాలకి వెనుకబడిపోతున్నాయి. రైతులకు ఈ 15 లోపలి రైతు భరోసా 15,000 కాడికి ఎకరాకి ఇచ్చుకుంటూ 10 ఎకరాల లిమిట్ ఇవ్వాలని నా యొక్క అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.